హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఏ కాలంలో అయినా సరే చాలా సింపుల్గా చివరికి వంట చేయటం రాని వాళ్ళు కూడా ఈజీగా పట్టగలిగే పచ్చడే నిమ్మకాయ పచ్చడి. చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను రండి. దీనికోసం ఒక 20 నిమ్మకాయలు తీసుకొని వాటిని బాగా కడిగి ఒక క్లాత్తో తడి లేకుండా తుడుచుకోండి. తడి ఉంటే బూజు వస్తుంది కదండి, అందుకని బాగా తుడుచుకొని పక్కన పెట్టుకోండి. ప్రతి కాయ కూడా నీట్గా తుడవాలి. ఇప్పుడు ఒక్కొక్క కాయ తీసుకొని ఇలా మధ్యలోకి చీల్చి గింజలు ఏమన్నా ఉంటే తీసేసుకోండి. వాటన్నిటిని కూడా ఇలా బద్దలుగా కోసుకోవాలి. అన్నీ కూడా ఒకే షేప్లో వచ్చేలాగా కోసుకోండి. అప్పుడు పచ్చడి చూడటానికి చాలా బాగుంటుంది. మీరు గింజలు కనుక తీయలేదనుకో పచ్చడి చేదు వస్తుంది. అందుకని తప్పనిసరిగా కనిపించినంత వరకు గింజలన్నీ తీసి పెట్టుకోండి. ముక్కలన్నీ కూడా ఇలా ఒకే షేప్లో కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక డబ్బాలోకి ఆ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. మనం తీసుకున్న ముక్కలు ఇక్కడ నేను 20 కాయల దాకా తీసుకున్నాను కాబట్టి ఒక టీ గ్లాస్ వరకు ఉప్పు తీసుకుంటున్నాను. ఆ ఉప్పు అంతా కూడా వేసేసుకొని అందులో కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు పసుపు బాగా కలిసేలాగా పైనుంచి కిందకి కలుపుకోండి. ఇలా బాగా ముక్కలకు పడితే 3 రోజుల పాటు మూత పెట్టుకొని ఊరనివ్వాలి. 3 రోజుల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. ఉప్పు పసుపు ముక్కలకు బాగా పట్టి ఊరి ఇలా తయారవుతుంది. ఇప్పుడు మీరు దీన్ని బాగా కలుపుకొని మొదటి రోజు ఏ గ్లాస్ అయితే తీసుకున్నారో అదే గ్లాస్కి 3/4 గ్లాస్ వరకు కారం వేసుకోండి. ఇంకొక స్పూను మెంతి పొడి వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. కారము మెంతి పొడి ముక్కలకు బాగా పట్టాలి. దీన్ని కూడా బాగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ అదే గ్లాస్ తీసుకోవాలి. ఇందాక ఏదైతే ఉప్పు కారం వేసుకున్నామో అదే గ్లాస్లోకి ఒక అర గ్లాసు వరకు కూడా నిమ్మరసాన్ని తీసుకోండి. నిమ్మరసాన్ని మొత్తం పోసి బాగా కలిసేలాగా కలుపుకోండి. దీన్ని బాగా కలుపుకొని మళ్ళీ ఇంకొక 3 రోజుల పాటు దీన్ని బాగా ఊరనివ్వండి. అప్పుడు ముక్క కూడా మెత్తబడి ముక్కలోకి కారం బాగా దిగుతుంది. 3 రోజుల తర్వాత ఓపెన్ చేసి చూస్తే పచ్చడి ఇలా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో. అసలుకి ముక్క మెత్తబడింది, ముక్కలోకి బాగా సారం దిగి చాలా గుజ్జుగా వచ్చింది పచ్చడి. ఎంత రుచిగా ఉంటుందో ఈ పచ్చడి. తప్పకుండా మీకు వంట వచ్చినా రాపోయినా సరే ఈ పచ్చడి చేయగలరు. ఈ పచ్చడి అంటే అసలు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది. అసలు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్